సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువుగారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలున్నాయి. హుహు. ముఖ్యంగా అర్ధాష్టమ శని. ఆ! అర్ధాష్టమ శని పీడ నుంచి విడుదల కలుగుతుంది. ఓకే. అంటే అర్ధాష్టమ శని సహజంగా ఏంటంటే వ్యక్తుల్లో అనవసర ప్రయాణం, అకాల భోజనం అంటాం. హ్మ్. అంటే ఏ పని చేసినా ఫలితం రాదు. టైంకి తినాలన్నా తినలేరు. హ్మ్. ముఖ్యంగా అది ఇచ్చే ఫలితం. ప్రయాణం ఏదో పని మీద వెళ్తాం. మళ్ళీ రండి అంటారు. హ్మ్. మళ్ళీ రండి అంటారు. 4 సార్లు తిప్పుతారు. హ్మ్. తర్వాత ఇప్పుడు కాదులే అన్నారనుకోండి. ఆ ప్రయాణం అంతా వృధానే. ఓకే. అలా మారేటువంటి స్థితిని శని సూచిస్తున్నాడు. దాని హ్మ్. నుంచి విముక్తి. ఓహో! ఒకే విషయాన్ని పదే పదే ప్రయత్నం చేసినా రాని ఫలితం, ఆ ఫలితం ఏదో వచ్చేస్తుంది. సో, ఒక్కసారి ఎళ్ళినా గూడా పనైపోద్ది. పనైపోతుంది. ఓకే. తర్వాత రాహుకేతువులు హ్మ్. ముఖ్యంగా. ఈ రాహువు అర్ధాష్టమంలోకి రావటంతో హ్మ్. వీళ్ళు సొంత గృహాలను ఏర్పరచుకోగలుగుతారు. ఓకే. అది కుంభరాహు అవ్వటం వల్ల. హ్మ్. అంటే వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా ఉన్నటువంటి గృహ నిర్మాణ ప్రయత్నాలు, హుహు. ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంతిల్లు కొనుక్కోవచ్చయితే హ్యాపీగా. కొనుక్కోగలుగుతారు. ఓహో! తర్వాత సద్వ్యయం. హ్మ్. అంటే ఏదో ఒక సందర్భంగా ఇప్పుడు గృహప్రవేశము, వివాహము లేదంటే ఎలాంటి శుభ కార్యక్రమాల రీత్యా ఉండేటువంటి ఖర్చులుంటాయి. హ్మ్. అంటే ఇక్కడికి ఖర్చు అవుతుంది. హ్మ్. కానీ సంతృప్తితో కూడిన ఖర్చు. ఆ! ఈ పని చేశాం. అందువల్ల ఈ ఖర్చయింది. హ్మ్. ఏదైనా పర్వాలేదు. అంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా పెట్టే ఖర్చనుకోండి. ఓకే. ఇప్పుడు ఏదైనా అనారోగ్యంతో ఖర్చు పెట్టాం. బాధేస్తది. అవును. అనవసరంగా ఇంత ఖర్చయిపోయింది. హ్మ్. నాకంతా బానే ఉందనుకున్న ఈ అనారోగ్య సమస్య. అలా గాకుండా ఏదైనా మంచి కోసం చేసేటువంటి ఖర్చు, వృద్ధి హ్మ్. కోసం చేసేటువంటి ఖర్చు, సద్వ్యయం హ్మ్. అలాంటి దానికి గురుడు కారకుడవుతున్నాడు. ఓహ్! తర్వాత ఈ రాశి వాళ్లకు మొదటి అర్ధభాగం పూర్తి గురుబలం ఉంది. ఓకే. తర్వాత అర్ధభాగం శని అనుకూలత ఉంది. హ్మ్. శని ప్రతికూలతలు తొలుగుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం. హ్మ్. అంటే 2025 వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే మేషరాశి, వృశ్చిక రాశి కుజుడు రాశులు. హ్మ్. మేషరాశి వాళ్ళు అత్యద్భుతమైన ఫలితం పొందుతుంటే హ్మ్. దాని తర్వాత స్టేజ్ ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు. ఓహో! ఓకే. అంటే బాగా వృద్ధిలో ఉండేటువంటి రాశి కింద వృశ్చిక రాశి కూడా అవుతది ఈ సంవత్సరం. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేసరికి ఏదో రకమైన స్థిరాస్తి ఏర్పాటు. హ్మ్. పొలం గాని, స్థలం గాని, ఇల్లు గాని ఏదైనా కొనగలుగుతారు. ఏదో ఒకటి అది ఖచ్చితంగా కొంటారంతే. జరుగుతుంది. ఓకే. స్థిరాస్తులు హ్మ్. అలానే వచ్చేసేసి వీళ్ళకు రాహువు పంచమం నుంచి చతుర్థంలోకి వస్తున్నాడు. చతుర్థంలో ఉన్న శని పంచమంలోకి వెళ్తున్నాడు. హ్మ్. అలానే ఇక్కడ కేతు యొక్క స్థితి కూడా రాజ్యంలోకి వెళ్తుంది. ఓకే. ప్రతి పనిలోనూ ఒక రకమైనటువంటి అర్థవంతమైన పని చేస్తారు. హ్మ్. అంటే అందరూ పని చేస్తారు. ఉద్యోగం రొటీన్‌గా చేసేది వేరు. హ్మ్. కానీ ఇదో పని, ఏదో సంతృప్తి ఇవాళ ఈ మంచి పని చేశాం. లేదంటే హ్మ్. ఇవాళ ఈ పని ఫుల్‌ఫిల్ అయింది. హ్మ్. ఈ పని వల్ల ఈ ఫలితం వచ్చింది. అలాంటి సంతృప్తితో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది. ఓకే. ఓకే. ఆర్థికంగా బాగుంటుంది. హ్మ్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆకస్మిక ధన ప్రాప్తి. హ్మ్. సడెన్‌గా వచ్చేసేసి కలిగేటువంటి లాభాలు. హ్మ్. కోర్టు కేసుల్లో విజయాలు గానియండి, ఓహో! ఆగిపోయిన పనుల్లో వచ్చేసేసి లేదా ఒక పని మొదలుపెట్టి సగంలో ఆగిపోయింది. హ్మ్. వీళ్ళు ముందుకెళ్ళలేరు. దాన్ని ఏదో రకంగా వదిలించుకోవటం. అంటే హ్మ్. వేరే వాళ్ళకి అమ్మటమో కావచ్చు, లేదంటే తద్వారా వచ్చే లాభం. హ్మ్. సగంలో ఆగిపోయిన పని హ్మ్. వీళ్ళు చేయలేరు. లేదా వదిలేస్తేనేమో పూర్తిగా అది పాడైపోతుంది. హ్మ్. హ్మ్. అలాంటి స్థితిలోంచి ఏదో రకమైన పరిష్కారం లభిస్తుంది. ఓకే. అమ్మేయటం వల్ల కావచ్చు. హ్మ్. తద్వారా కొంత ఆర్థికంగా లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అద్భుతం. వృశ్చిక రాశిలో ఉండేటువంటి మీడియేటర్స్ గానియండి, ఆహా! వృశ్చిక రాశిలో ఉండేటువంటి ఎవరైతే వచ్చేసేసి ఉన్నత శ్రేణి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అంటే ఒక పెద్ద ప్రణాళికతో కూడుకున్నటువంటి ఒక పెద్ద పని ఉంటుంది. హ్మ్. అది రేపవుతుంది, మాపవుతుంది, ఎల్లుండి అవుతుంది అలా అని చెప్పి వాయిదాలు పడుతూ ఉంటాయి. హ్మ్. వీళ్ళు ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చొనుంటారు. ఆ హ్మ్. పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అద్భుతం అసలు నిజంగా. మరి సినిమా వాళ్ళకి ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ఎన్నో ఉంటాయి వాళ్ళవి. వాళ్ళ అంటే పరిస్థితి ఏంటంటారు? మీకు ఆ విధంగా చెప్పాలంటే కొన్ని విడుదలకు నోచుకోని సినిమాలు ఈ సంవత్సరం విడుదలవుతాయి. ఓహో! ఓకే. అంటే అవి ఏ కారణాంతరాల వల్ల విడుదలవ్వలేదు. అవును. బాక్సులు అలానే ఉన్నాయి. హ్మ్. వాటికి ఏదో రకంగా విముక్తి లభిస్తుంది. ఓకే. అది ఎక్కడైనా కావచ్చు. హ్మ్. అలా ఏంటంటే కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. హ్మ్. ముఖ్యంగా ఏదైనా ఒక స్థిరమైన ఫలితాన్ని పొందడానికి 2025 వీళ్ళకి దోహదకారి అవుతుంది. ఓకే. ఓకే. కాబట్టి ఉన్నత శ్రేణి ఫలితాలు మీకు వృత్తిరీత్యాను పొందగలుగుతారు. అలానే కొంత అదృష్టం కూడా కలిసొస్తుంది. హుహుహు. అదృష్టం కలిసి రావడం అంటే ముఖ్యంగా గురుడు వెస్టర్న్ ఆస్ట్రాలజీ కాలిక్యులేషన్ ప్రకారం అష్టమ గురుడిని ఆకస్మిక ధనయోగం కింద చెప్తాం. హ్మ్.
అది కొంతమందికి స్పెక్యులేషన్ కావచ్చు, హ్మ్. కొంతమందికి లాటరీస్ కావచ్చు, హ్మ్. కొంతమందికి వచ్చేసి ఏదో రకమైనటువంటి స్థిరాస్తుల పరమైనటువంటి వృద్ధి కావచ్చు. హ్మ్. ఇలాంటి వాటి అంటే అప్పటి వరకు వందల్లో ఉన్నటువంటి స్థలం ఒక్కసారిగా లక్షల్లోకి మారుతుంది. ఓహో! ఆ ప్రాంతం డెవలప్‌మెంట్ లేదంటే కొత్త ప్రణాళిక ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చిన దానివల్ల ప్రాజెక్ట్స్ వల్ల అలా కలిసొచ్చేటువంటి పరిస్థితులు బాగా కలిసొస్తదయితే. బాగా కలిసొస్తాయి వృశ్చిక రాశికి అని చెప్పొచ్చు. ఓకే. మరి పిల్లల పరిస్థితి ఏంటంటారు? విద్యా విద్యార్థులు. రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మెరుగైన ఫలితాలుంటాయి. హుహు. కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు అనుకునేదొకటి, వచ్చే ఫలితం వేరేదవుతుంది. హ్మ్. అంటే వీళ్ళు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఆ ఉద్యోగం రాదు. హ్మ్. కానీ ఇంకొక మార్గం ద్వారా వీళ్ళు దానికంటే మెరుగైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఓకే. ఫలితం వస్తుంది గానీ వీళ్ళు ఆశించిన ఫలితం రాదు. హ్మ్. అంటే ఒక రకంగా కొంత ఆలోచిస్తే కొంచెం నిరుత్సాహం ఉన్నా, హ్మ్. తర్వాత అంతిమంగా వచ్చే ఫలితం వీళ్ళకి అనుకూలమైన ఫలితం అంతకు వస్తుంది. మించి బావుంటదంటారు. బావుంటుంది. ఓకే. ఓకే. మరి ఒకవేళ వ్యాపారవేత్తలు ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏమైనా? వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలతలు అంటే స్టార్టప్‌లు కంపెనీలు పెట్టే వాళ్ళకి హ్మ్. మంచి పురోగతి ఉంటుంది. హుహు. ముఖ్యంగా ఏంటంటే శని ఎప్పుడైతే వీళ్ళని వేధ నుంచి ముందుకు వెళ్తున్నాడో, మీనంలో ఉన్న శని చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు. ఓకే. అందువల్ల వీళ్ళు ఏదైనా స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా మెటల్స్ కానియండి, హ్మ్. లేదంటే ఎలక్ట్రానిక్స్ కానియండి, హ్మ్. లేదంటే వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్‌కి సంబంధించినవి కానియండి, హుహు. అవి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓకే. ఓకే. మరి ఏదైనా దైవారాధన ఏదైనా చేస్తే బావుంటుందంటారా వీళ్ళు? వీళ్ళకి ముఖ్యంగా గురుడు అష్టమంలోకి వెళ్తున్నాడు. హ్మ్. అష్టమం మిథున రాశి అవుతుంది. హ్మ్. మిథున సంబంధమైన గురుడు అందులో వృశ్చిక రాశికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మంచి ఫలితాలుంటాయి. హ్మ్. వీళ్ళకి ఆలోచనా విధానం అండి, హ్మ్. ఇప్పుడు కూడా ఫస్టు వాళ్ళు చూసేదేంటంటే, దేంట్లో అయినా లోపాలేంటని చూస్తారు. అవును. దానివల్ల ఏమవుతుంది అంటే, అది మంచిది గూడా, హ్మ్. ఎక్కడో చిన్న లోపం ఉంటే ఇది మంచిది కాదని వీళ్ళు అనుకోని వదిలేస్తుంటారు. హ్మ్. అలాంటివి కాకుండా అంటే లోపాలతో పాటు మెరుగైనటువంటివేంటి పూర్తిగా పర్ఫెక్షన్‌తో ఏది ఉండదు. హ్మ్. కానీ దాంట్లో ఇది లోపాలు 10 ఉన్నాయి. మెరుగైనటువంటి 15, 20 ఉన్నాయి. అప్పుడు అది తీసుకోవటం ఈ సంవత్సరం అలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఓకే. ప్రతి ఓకే. దాంట్లోని ఇది బాలేదు, ఇది బాలేదు అనేది కాకుండా దీంట్లో ఇది బాగుంది కదా అనేటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్. ఓకే. దానికి ఈ సంవత్సరం కొంత కారణమయ్యేటువంటి అవకాశం. రాజకీయవేత్తలు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటంటారసలు? వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానియండి, హ్మ్. లేకుంటే వచ్చేసి రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రధానమైనటువంటి పదవి హ్మ్. అదేం పొందలేరు. హ్మ్. కానీ దాంతో పాటు కొన్ని నియామకమైనటువంటి పదవులకి అవకాశం ఉంటుంది. ఓకే. అలానే వచ్చేసి చిన్న చిన్న గ్రామ స్థాయిలోను లేకుంటే వచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలాంటి పొజిషన్స్ ఏమన్నా ఉన్నా హ్మ్. వాటి పరంగా వీళ్ళు విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఓహో! అలాంటి వాటి విషయంలో వీళ్ళు ముందడుగు వేయొచ్చు. ఓకే. ఓకే. కానీ ఒక స్థాయి, హ్మ్. ఒక పరిధి ఏదో తను నిర్ణయించుకొని హ్మ్. ఆ పరిధిలో ప్రయత్నించినట్టయితే తను అనుకున్న దానికంటే మెరుగైన ఫలితం పొందగలుగుతారు. ఓకే. ఓకే. కానీ పెద్దగా చూడలేకపోవచ్చు. అత్యద్భుతమైన ఫలితాలకి ఆస్కారం లేదు. ఓకే. ఓకే. అంటే గురుడు అష్టమంలో ఉన్నాడు. హ్మ్. అష్టమంలో ఉన్న గురుడు హ్మ్. కొంత ఖర్చుని సద్వ్యయం అవుతుంది గానండి, ఖర్చుకు తగినటువంటి తృప్తి ఉంటుంది గానీ, హోదా రాదు. హ్మ్. 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 అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే గాని, ఎంపీ ఇలాంటి ఎలక్షన్స్ అవి ఇలాంటివి ఏమన్నా ఉన్నా గూడా, హ్మ్. ఆ ఫలితాలు పొందలేరు అని చెప్పొచ్చు. యాహ్! కానీ హోదా వస్తుంది. కానీ హ్మ్. తృప్తి అనే దాంట్లో ఎక్కువుంది వీళ్ళకి. ఓకే. ఒక ఓకే. సాటిస్ఫాక్షన్ ఉంది గానండి, హ్మ్. హోదా పరంగా వచ్చేసి కొంత అనుకూలమైనటువంటి అంత స్థితి కలగకపోవచ్చు. ఓకే. ఓకే. బట్ ఏదేమైనా గాని చిన్న స్టెప్ నుంచే గదా ప్రతీదీ స్టార్ట్ అయ్యేది. సో, ఆ చిన్న స్టెప్‌లో మీరు సక్సెస్ అవుతారు అనంటే డెఫినైట్‌లీ ఫ్యూచర్ చాలా బావుంటదనేసి అనుకోవచ్చు. ఒకటండి, సమస్య హ్మ్. తీవ్రంగా బాధించింది పరిష్కారం అయితే హ్మ్. అంతకంటే విలువైందేం లేదు. అవును. అది ఈ సంవత్సరం వీళ్ళకుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అద్భుతంగా ఉంటదనమాట అయితే. సో, చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.